పుట్టులతో సహా పావులు మెచ్చుకున్నాయా? ఏమండి కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగుపాము అపచారం చేశారా? లేదండి, అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ప్రతి నాలుగు చోటికి పుట్టులో పాలు కూడా పోస్తారండి. ఆశ్చర్యంగా ఉంది, దండం పెడుతున్నారు, పాలు కూడా పోస్తున్నారే, మరి ఇంకా ఎందుకంటే వీటికి పగ? అదేనండి, నాకు తెలియడం లేదు. మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారు అనుకోండి, దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నో, ఇప్పుడు కూడా ఆగలేదు. చూడండి, వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. మీరేం భయపడకండి, నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. ఉందండి, ఒకటే పుట్టుకొస్తుంది, అందుకే వదిలేయండి. నాగుపాము కదండి, సన్నజాజులు. చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా, తప్పైపోయిందని వెంటనే చెప్పు. ఏడుపురి ఉత్తరం రాయమంటారు? అదేమిటి బాబు, ఆడపిల్లవాళ్ళం, ఆ బాధ్యంతా నాకు, నేనే రాస్తాను. కానీ చూడు బాబు, మా అమ్మాయి ఉత్తి పల్లెటూరు, ఆ పని పాట తెలుసునుకో. కొంచెం అల్లరి, కాస్త చిలిపితనం, అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు, అంతే. అయినా దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు? దాందే ఉందిలేండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు, శుభం. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా, ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ బుడ్రుమే కదా, అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు, మనిషి కనపడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంటా? పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరేవలా చేస్తావురా? ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా, వేణీళ్ళకి సన్నీళ్ళు సహాయం లేదు, సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాని వెనకస్తురండి, వాళ్ళు చూసుకున్నారు అందరం వ్యతిరేక ప్రాణం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళో లాచి, పిల్లల తల్లి అయిన తర్వాత నెత్తి మీద తాండడం, అది రా సంసారం రాజకీయం. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసారం? ఇన్నేళ్ళు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. తేడా రాసు, ఇదేనా రావటం? అవునన్నయ్య, నీకు ఇష్టం దర్శనం అందులో అంతే ఉంటుంది. పొద్దుగా పట్టి మంకం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు, మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే
తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారండి. ఏమిటా చిన్న అబ్బాయి అయితే తమిళనాడు వచ్చేసావు? అరగంట ముందు రావాల్సిందన్నా మెయిల్ లేటు. మీరు సర్కార్లో చదువు వస్తానన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్నీ మీకు సర్కారులా కనపడుతున్నాయండి. బండి అయినా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా, సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నావురా. ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. మనం వదిలే. గుడ్ మార్నింగ్. అవును. ఆ మధ్య నాన్నగారు ఉత్తరం రాశారు. ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది డెలిట్ ఆఫీస్ ప్రాసెస్ జరిగింది. Not even in the process of getting it. Just trying to surmount opposition from you male employees. అదేంటి మధ్యలో మగవారు మేం చేశాం. ఏం చేయక్కర్లేదు. మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా బాసు? మొదల్లో ఏం మార్పు వస్తాడు కనపడలేదు. అది సరేలే. హోటల్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా చిక్కిపోయావి? వాళ్ళు ఏం పెడితే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏముంది ఆయన అది? పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి పరీక్షకి సంబంధం ఏమిటో? అమ్మమ్మా, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామి చూపిస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్కాంతరం మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసించాడు. వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు? ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు. నేను రాయవలసిన రాసేసాం. మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీరలు నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకురా? మరి ఏం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఊసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాం. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మా వాడేందుకు? అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించావు అనమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. రాజుబాబు రాజుబాబు, మీ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడం అంటే? పంపిస్తాను. గుర్రానికి తలిచేమేమో. దండాలు బాబు. నీ బండి ఎవరెత్తారా? తాతయ్య గారు బండి పంపారు బాబు. ఎవరు తాతయ్య గారు పని పంపించారా? ఇప్పుడు అరే బాబే బాగున్నా? తాతయ్యడి నిద్రపోతున్నారు. నిద్రపోతున్నాడు మాట. రాజు బాబు. ఎక్కడే ఎక్కడ? అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది కొంచెం నిదానం పోలేవయ్యా. గతుకులు ఏంటది? ఆయన ధర్మరాజు, ఏంటది? రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకి సేవ. నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదా నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను అవుతాను కదా. రే బాబే నువ్వు పోనీ ముందు. పోనీ ఎంత అందంగా ఉందిరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫైన్. చూసినాడవరా? ఇదో ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. ఇదిగా వెళ్ళి ఇది 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 తొందరగా కానివ్వండి మరి, మళ్ళీ కాయ చేస్తాలే. తోటలో కాయకి వచ్చారా? మరి ఎక్కడ మరి? అయ్యో గేదె మణిపోతుందా? అయ్యో ఎవరు? ఏమిటి? దామాదీత మాట దామాదీత. ఒకసారి రావాలా? ఎందుకు? ఎందుకంటే సావిత్రి. నా పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదా. చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని, ఇంత జాకెట్ వేసుకుని, ఇంత జడ వేసుకుని, ముక్కు నిండా చీవిడి. అసలు
అసహ్యంగా ఉండేదాన్ని. అమ్మో ఇప్పుడు లంగాలు ఓణీలు కొబ్బరి ఉండాలు ఎంత ముద్దొస్తున్నావో. నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని. ఎవరు అనలేదా బాబా? నేనన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావో. ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను. జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక, నాకు అసలు ఈత కూడా రాదు. మమ్మల్ని అయితే కొట్టాదని శ్రీలక్ష్మి ఏం చేస్తా? శ్రీలక్ష్మి అయితే మహాలక్ష్మి అయితే ఊరుకుంటారేంటి? ఎక్కడా లక్కమా? ఓ లక్కమా, లక్కమా! చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం. తీసుకోండి, తీయగా ఉంటాయండి నీళ్లు. మరీ సిగ్గుపడతారేంటండి? లక్కమా, లక్కమా, నీకు ఇదే అమ్ముతుంట. మన మామిడికాయలు బాబు, నిన్న నిమ్మకాయలు ఉండే. ఆ కాడ ఉంటే ఈ కాడ, ఈ కాడ ఉంటే ఆ కాడ ఎక్కి పోసేస్తారండి. ఇవాళ కొబ్బరికాయ మీద పడ్డారండి. దశ అల్రముక భలేవాడివే తాత. ఏ శుక్రవారానికో శనివారానికో ఒక కాయ కోసుకుంటే దొంగతనం వెంట కట్టేస్తున్నావే. చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు, కోసిన కాయ చేతిలోనే ఉంది. ఆయన్ని అడగొచ్చుగా. ఏంటయ్యా నువ్వా? అయ్యో రామా, నువ్వు చూస్తాడు తాత. ఎక్కడైనా దొంగని దొంగని ఒప్పుకుంటాడేంటి? కనపట్టల్లా దొంగ కోళ్ళు వచ్చే రకం. ఏం పెద్ద మనిషివయ్యా? వేసింది దొరబాబు వేషమా? చేసేవి దొంగతనాలా? చచ్చ బుద్ధుండక్కలేదయ్యా? ఏదోలే తాత, పాపం కుర్రతనం తెలియక చేశాడు. నువ్వు మరీను. చూడండి, తప్పైపోయిందని ఈ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టేయండి. మా తాత చాలా మంచివాడు, ఏమనుకోడు. ఇచ్చేయాలి మరి. వస్తాను తాత. ఆగు పాప, పద పోలీస్ స్టేషన్ కి. నేనా? ఎందుకు? నన్ను పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పడానికి. నాకే ఇదే పనా? నా పోల్డని పనులున్నాయి. పోనీలే బాబు, తమ తప్పు తెలుసుకున్నారుగా. ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు, ఫిర్యాదులు ఎందుకు బాబు? ఏం లేదు, ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది. ఇది నా డ్యూటీ. ఇంతకి తమరెవరు బాబు? నేను ఈ జిల్లా కలెక్టర్ని. అయ్యో బాబు, దండాలండి. తప్ప క్షమించండి బాబు. కూపడు బాబు. అయ్యో కూపడానికి కుర్చీలు లేవే. ఒరే ఎక్కనా కూపనా, కుర్చీలు పట్టుకోండి రోయ్. ఏం పిల్ల? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మే. అవును, నేను చెట్టు ఎక్కుతుండగా కాయ కోస్తుండగా చూసావు కదా, చెట్టు దిగుతుండగా కూడా చూసావా? అబ్బాయి, మీరు చెట్టు ఎక్కలేరు, ఎక్కించినా దిగలేరు కూడా. అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు? అయ్యయ్యా, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి. ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు, ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు. కొబ్బరికాయలు దొంగతనం చేయడం తమకు వచ్చిన కష్టం. అయ్యో, నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి. ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు. ఏదో కష్టపడి కోసుకున్నట్లు ఉన్నారు. 4 కొబ్బరికాయలు ఇప్పించుకుంటారా? వద్దండి. నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి. ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు, అబద్ధాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి. ఏ భయపడ్డావా పాపం? నేనెవరికి భయపడినా, ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు, అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప. ఓ ఓ నాటుకు పట్టదిరు ఓలము నిన్నొదిలి పోలెనురు, ఓలము నిన్నొదిలి పోలెనురు. అమ్మాయి, పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు. అమ్మొచ్చి వేళయింది. ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. కోయలమ్మ పేటలో కొబ్బరి తోటలో లోలలో వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కిందలో దాక్కుని చంకలో కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి, మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా, ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించే నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, చిత్తి సంగత? అబ్బా, అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. వచ్చినే ఉన్న తెలివితేటలన్నీ వలకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి, ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడే తెవటం. రారా అమ్మ కూడా ఇవ్వు. పూజావుటే అది అక్షరంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలో తిరుగుతుంది. ఒకటే ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు, ఈ 2 రోజులు ఇల్లు కదటానికి వీల్లేదు, తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే, అమ్మాయి కాదు నీకు. అది కాదు. చూడండి, ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని
నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నాడు. ఈసారి అలా జరగడానికే వీలు. అరే, అది కాదు, పెళ్లి కొడుకు ఎవరు అని. మన పేర్రాజు గారు మనవడు ధర్మరాజు. రాజు గారికి అంతమనం ఉన్నట్టే. నీకేం తెలుసు కనుక ఇది తెలియడానికి. సోదమ్మ కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా. పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య నేను ఏ ముద్రపోయినా అప్పుడే పెళ్లి పెళ్ళంటున్నావు. అమ్మాయి నా చెప్పుడు పట్టడమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహశుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకు నీకు. నోరు మీద రాధా. నేను చూసే నేను నడవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి నుంచి చూడు నేను మీసాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ ఇలారా. ఏమిటమ్మా ఏమిటి ఏమిటి బాబు, మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు వినే బాబు. ఏంట్రా నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. నీ టాపిక్ నో సిఫార్సు ఏంటి? అక్కడే ఉండాలి లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు. కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే ఓకే. సుబ్రాజు, విజయ్ గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలు అక్కడ పంపించు. ఇగో ఈ కొత్తగారండి మావే. ఆ డొక్కలేవు అవి కూడా మావే. ఎలా పని చెప్తున్నా తాతయ్య తాతయ్య తాతయ్య. ఏమిటి? ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకే ఆ పిల్లెవరండి? ఆడపిల్లేనాయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఎట్లా ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పనిచేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా. నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేనే పెళ్లి చేసుకునేది, లేకపోతే అంతే. అంతేనా? అంతే అంతేనా? అంతే. ఒరే సింహాచలం రారా, వెళ్ళరా తాతగారు. వీడిని ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును, నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. అయ్యో వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నారు, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే బుడి బుడే. వచ్చారా? ఏమేమో పెళ్లి వారు వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంత తాతగారి విగ్రహం. ఆ బొట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అత్తస్తుండాలి బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయిలరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. మీ మనవడు? అవునండి, ఇతనే వాడు మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే లోపల తీసుకెళ్ళండి. అయ్యా రండి బాబు, రండి రండి. వెళ్ళరా. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులాసా, మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. చాలా మంది అంటారు. సారీ, చాలా మందిని చూసాను. ధర్మరాజు, ఏమిటి ఆ వేడి వేడి వాడి వాడి చూపులు? ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోషణ? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కలనితమాయగా కోరిక తీరగా కథానాయక నేనేగా నేనే నేనే నేనేగా నిన్న నిన్న నాని కథానాయక ఇలాగే ఉంటుందా? రాతరా పెన్నులో ఇంకుంది కాబట్టి. ఏమిటది? మిత్తమిత్తలాడే బుగ్గల ఆచే, బంతి పువ్వు లాంటి మొహమ ఆచే, బంగారపు ఛాయ ఆచాచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా, నీ నాటకం రక్తి కట్టేలా లోలో నాకు ఈ నాయకి వద్దు, ఈ నాటకం వద్దు. ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం చూడాలి.
నీ దండం పెట్టండి. కూర్చో. లేని వాళ్ళు తిండి లేక ఎండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతామో అని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుస్తుందా? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను, ఇంకా కింద అరే హీరోయిన్ లేక నేను వేస్తాను. కస్టమర్స్ మరి పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. కనీసం హీరో వేయడానికి వీళ్ళు మాత్రం మా నాటకం చేయాలి కూడా మొత్తం జరగొట్టేస్తాడు. అలాగే ఆగండి ఆగండి, అందరికి తొందరే. ఈ రాయితో కొట్టి చచ్చిపోతుంది పాపం. పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు, డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ, ఓహో నీకు చెవుడు కదా. రాజీవలోచన, నీతో రాజీ పడాలని నా యోచన. 3 ఘట్టాలు, 3 పాయింట్, 3 ముక్కలు అంతే. కుక్కలా? మా కుక్క ఇంకో పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు, పెట్టవద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే, అంటే ఇలా ఇలా ఇలా. ఇందులో నువ్వు ఉన్నావన్నమాట, నేను ఇలా అంటున్నానమాట. ఏం నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా రెండో ఘట్టం కొట్టే, అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి, అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అన్నమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి, ఇది ఈ కొట్టుడు, ఈ కొట్టుడు. ఏమండి ఏమండి, ఏమిటి మూడో కట్టమా? బుక్కులు బుక్కులు. అరే చెవిటిది కూడా చెయ్యెత్తితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే మా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట.